అది సుభాష్ చంద్రబోస్ నగర్ వెల్ఫేర్ అండ్ ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ప్రకృతిని పరిరక్షించే క్రమంలో పర్యావరణాన్ని రక్షించే సందర్భంలో మరి అయూబ్ గారు ప్రిన్సిపల్, వారి యొక్క స్కూల్ విద్యార్థులు, అదే మాదిరిగా సుభాష్ చంద్రబోస్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్తంగా మరి ఈరోజు పచ్చదన పరిరక్షణ ఏదైతే సందేశం చిన్నారులతోటి ప్రకృతిని కాపాడదాం, దేశాన్ని కాపాడదాం అనే నినాదంతో ఈరోజు మరి నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎస్సీ వర్గీకరణ నిమిత్తమై కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే క్రమంలో మరి అందులో భాగస్వాములై అందరితోటి మరి ఆ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయినందుకు ఇచ్చిన టైం ప్రకారం రాలేకపోయినా క్షమించాలని చెప్పేసి సందర్భం మనవి చేస్తూ మరి ఈ ఆలోచన వచ్చి ఈ ఆలోచన అమలు చేసే విధంగా మరి సుభాష్ చంద్రబోస్ నగర్ వెల్ఫేర్ ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంట్ కమిటీ ఏదైతే ఆదర్శవంతమైనటువంటి ఒక కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుందో ముందు కూడా సమాజానికి దోహదపడే విధంగా మరి చక్కటి కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్తుందన్నటువంటి విశ్వాసం వ్యక్తం చేస్తూ ఈరోజు నేను చిన్నారులను గమనిస్తూ ఉన్నా, చేతిలో జామ చెట్లు పట్టుకోని మరి కాపాడదామని చెప్పేసి ముందుకు రావడం జరుగుతూ ఉంది. పెట్టినటువంటి ప్రతి చెట్టు కూడా ఆ బాధ్యత ఆ బాబుకు అప్పచెప్పే విధంగా వచ్చి పోయే టైంలో వారి దగ్గర ఉన్నటువంటి వాటర్ బాటిల్ తోటి కొన్ని నీళ్ళు పోసే విధంగా, అదే మాదిరిగా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఈ విషయం వారి బాబు పెట్టాడు ఈ మొక్క, దాన్ని కాపాడుకునే విధంగా తల్లిదండ్రులకు కూడా చెప్పి, అదే మాదిరిగా యాజమాన్యం అదే బాధ్యత తీసుకొని అదే మాదిరిగా ఇక్కడ మన సుభాష్ చంద్రబోస్ నగర్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో కూడా ఎప్పుడు ఏ చెట్టు కొంత వంగినట్టున్నా లేకపోతే ఎండినట్టున్నా దానికి కావలసినటువంటి నీళ్ళతో పాటు అవసరమైతే మనం కొన్ని చెట్లకు కొన్ని పోషకాలు చాలా అవసరం ఉంటాయి. ప్రత్యేకించి ఈ పండ్ల చెట్లకు ఏవైతే ఉంటాయో ఫాస్ఫరస్ కానీ వేయవలసి ఉంటుంది. కాబట్టి ఒక 5 గ్రాములు 10 గ్రాములు ఆ విధంగా కొంత వీటిపైన అవగాహన పెంచుకునే విధంగా పిల్లలకు కూడా చెప్పి అవి తెప్పించి వేసినట్టయితే ఈ మొక్క యొక్క వృద్ధి అనేది ఆశించిన మేరకు ఎదగడంతో పాటు ఆశించినటువంటి ఫలాలు కూడా అది అందించి దాన్ని తిన్నటువంటి ఫలాల ద్వారా పిల్లలకు ఆరోగ్యకరమైనటువంటి మరి ఎదుగుదల దోహదపడుతుంది. కాబట్టి అందరూ కూడా ఆ దిశగా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి మిగతా ఏదైతే డెవలప్మెంట్ వర్క్స్ ఉన్నాయో వీటి పట్ల కూడా మేము ఆల్రెడీ చొరవ చూపించడం జరిగింది. పూర్తి డెవలప్మెంట్ కూడా చోటు చేసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు అందరికీ కూడా పేరున మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తాము. నిల్వలు ఉంటాయనే ఒక ఆలోచనతో ఈ భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే అన్నగారి చేతులతో కూడా ముఖ్యంగా ఎందుకంటే మాకు ఆత్మ బంధువులాగా మాలో ఒక మిత్రులాగా కలిసిపోయి ఉంటున్నారు కాబట్టి ఆయనతో అని చెయ్యాలి సంకల్పంలో ఖచ్చితంగా పెట్టుకున్నాం. అలాగే రాబోయే కాలంలో స్ట్రీట్ బోర్డ్స్ కానీ కమాన్ ఒకటి ఇలాంటి కార్యక్రమాలు కూడా చేపడుతున్నాం. అది తొందరలో కూడా పూర్తి చేసేస్తాం. కాలనీ నుంచి అందరి సహకారం ఉందన్న ఇక్కడ కాలనీలో ప్రతి వాళ్ళు కూడా ప్రతిరోజు స్పందించి అన్నదమ్ముల్లాగా ఏ ఒక్క ప్రతి కార్యక్రమం మిస్ చేసుకుంటూ ప్రతి నెల కూడా మేము మీటింగ్ పెట్టుకుంటున్నాం అందరితో. అలాగే కొన్ని మౌలిక సదుపాయాల విషయంలో కూడా అన్న ఎప్పుడు సహకరిస్తున్నారు మనకి. ఇలాగే కొన్ని స్ట్రీట్ లైట్స్కి సంబంధించిన అయ్యగారికి చిన్న అవి కూడా ఇప్పుడే కాబట్టి కొన్ని జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని మేము ఒక ఉద్యమంగా తీసుకున్నాం. కాలనీలో చెయ్యండి, ఖచ్చితంగా చేయాలని చేస్తున్నాం. దీన్ని అందరికీ వచ్చిన పేరు ధన్యవాదాలు అన్న అందరికీ. అలాగే కార్యక్రమం చేసినందుకు అలా ఇంటికి ఒక్కొక్క మొక్క పాటుదాం అందరికీ. आज सुभाष चंद्र बोस नगर डेवलपमेंट सोसाइटी की जानिब से पौधे लगाने का प्रोग्राम किया गया है। हमारे इस प्रोग्राम में हमारे श्री लिंगमपल्ली कॉन्स्टिट्यूंसी के कंसल्टेड एमएलए साहब जगदीश्वर गौड़ साहब आके उनके हाथों से आगे प्रोग्राम की शुरुआत की गई और 7 झाड़ लगा के गए। और मैं तमाम लोगों से गुजारिश करता हूँ कि अपने अपने घरों के सामने
पौधे लगाने का प्रोग्राम बनाइए। एक बच्चों को, बड़ों को, सब जनों से गुजारिश करता हूँ कि हर एक आदमी एक झाड़ ज़िंदगी में लगाया तो अपना महिला जो है सो हरा भरा हो जाता, और हरे भरे से क्या है ऑक्सीजन अच्छा रहता। ऑक्सीजन अच्छे रहने से सेहत भी अच्छी रहती, दवाखाना कम जाना पड़ता। तो मैं हमारे सुभाष चंद्र बोस नगर वेलफेयर सोसाइटी की जानिब से जो शिवा अन्ना ये प्रोग्राम को बनाए हैं, और मैं मादापुर डिवीज़न वाइस प्रेसिडेंट, माइनॉरिटी वाइस प्रेसिडेंट और मादापुर डिवीज़न जनरल सेक्रेटरी हूँ मैं यहाँ का। तो हम तमाम लोगों यहाँ पे जो है सो बस्ती वाले भी बहुत साथ दिए, और पूरे जने मिलजुल के जो है सो इस प्रोग्राम को करें। और हमें तमाम जितने भी यहाँ हाजिर हुए थे तमाम को जो है सो मैं शुक्रिया अदा करता हूँ। ख़ासतौर से जगदीर गौर साहब का भी मैं बेहद शुक्रगुजार हूँ, अपना कीमती वक्त निकाल के हमारे इस प्रोग्राम में शरीक हुए। शुक्रिया, खुदा हाफिज़। వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.